వందనాలు తెలియజేస్తాను. ఇప్పుడు మనందరం దీవించడం కాక వచ్చేసి పిల్లలు మంచి పిల్లలే కదా చదవనా మీరు మీరు మంచిగా చూద్దాం ఎంత మంచి చూద్దాం. ఒక 20 నిమిషాలు ఒకే పెట్టుకుంటే చాలా విలువైన మాటలు ఆనందించాలి. శ్రేష్టమైన సంగతులు మనకు నేర్చుకోవడానికి మీ భవిష్యత్తు ఎంతో తోడ్పడతాయి. జాగ్రత్తగా వినాలి. వినడం మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. భయంతో భక్తితో వినాలి. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. మీరు ఇప్పుడు సంతలో ఉన్నారా, మందిరంలో ఉన్నారా? సంతలో ఉన్నప్పుడు గోడగా ఉంటుంది, మందిరంలో ఉన్నప్పుడు గోడగా ఉంటుందా? మందిరమే కదండి. మంచి మంచి కూడా చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు మనతో మాట్లాడాలి. చిన్న మనం చేసుకొని దేవుడు వాక్యం వింటారు. ప్రభు నాతో మాట్లాడాలి. చిన్న మనం కృపాసక్తి సంపూర్ణమైన మాకు ప్రభువ నమ్మదగిన మా తండ్రి, మా ఆత్మల కన్నా తండ్రి, మా శరీరాల పోషణ కర్తమైన మా ప్రియ ప్రభువ, మా ఆత్మీయ అర్థకులది మీ వాక్యపు సంగతులు, మీ వాక్యపు వెలుగులో నుంచి మా ఆత్మీయ దిద్దుబాటు రాసిన లేఖనాల వెలుగులో నుంచి మా అందరితో మాట్లాడమని మొదటి వర్తమానంలో మీ ఆశ్రయ ప్రభావ నాయన మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని కూడా మన మధ్యలో ఉంచుకోవడానికి చూపించండి. నీ దాసుడు నేను అనుకులు దేవ నిష్ప్రయోజకులను, దేవ నా మాటలు నా జ్ఞానం సరిపోదు, మీ ఆత్మ సహాయం నడిపి కోరుకుంటూ మా అందరికీ మీ మంచి మాటలను అందించి యవనస్తుల జీవితాలలో మీ కార్యాలు జరిగించండి. మరి ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు ఇంతమంది మేము చూడలేదు. నీ ఇప్పుడు ప్రయాసం ఈరోజు ఫలింపజేశారు నాయన. మీరు నీ స్తంభాలుగా, నీ సాక్షులుగా యేసుక్రీస్తు దినం వరకు కూడా, రాకడ దినం వరకు కూడా వీరిని భద్రపరచవలసినదిగా తమ దేవలకు సమర్పించుకున్న సహాయాన్ని అనుగ్రహించమని మీ వాక్యపు ఆశీర్వాదాలను అందరికీ దయచేయండి. మీ దాసులు చేసుకున్న పరిచయాన్ని దీవించండి. మన సమయాన్ని సమస్తాన్ని మీ చేతులకి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభుల వారి పేరిట ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం కూడా కీర్తనల గ్రంథంలో 19వ అధ్యాయంలోనే ఉంటాం. అక్కడే చాలా విషయాలు ఉంటాయి. ఒక యవనస్తుడు పెద్ద ఆయన అందరికీ చాలా చక్కగా సమాధానాలు ఇచ్చేవాడు. యవనస్తుడు ఏం చేశాడంట, వాడు ఎలాగైనా సరే పెద్ద ఆయన తప్పు పట్టాలి, ఎలాగైనా సరే ఆయన తప్పు పట్టాలి అని చెప్పని అందరికి సమాధానం చెప్పుకుంటే ఈ యవనస్తుడు ఏం చేశాడు, చిన్న పిల్లోడు బ్రతికున్న చీతకోక చిలక తీసుకొని చేతుల్లో పెట్టుకొని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడంట. పెద్ద ఆయన ఇది బ్రతికుందా చనిపోయింది చెప్పండి అని చెప్పాడు. మనమైతే ఏమంటాం, చనిపోయింది పో అంటాం, లేదా బతికింది పో అంటాం. అలా ఏమనుకోకుండా పెద్ద ఆయన ఆలోచన చేసి చెప్పాడంట. ఒకవేళ కనుక ఈయన బ్రతికుండాలి అంటే ఏం చేస్తాడు చెప్పండి? బ్రతికున్న చీతకోక చిలక తీసుకొని చేతిలో పెట్టుకున్నాడు. బ్రతికున్నాడంటే ఏం చేస్తాడు? అలా నడిపేస్తాడు. ఒకవేళ చనిపోయిందంటే అలా పైకి ఇస్తాడు. ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన? బాబు, బ్రతికుండాలన్నా నీ చేతుల్లో ఉంది, చావాలన్నా నీ చేతిలోనే ఉందని. కాబట్టి బైబిల్ మందిరానికి వచ్చేది సేవకులను తప్పుపట్టడానికి లేదా దేవుడు వాక్యాన్ని తప్పుపట్టడానికి బైబిల్ చదివితే ఎప్పుడు మన జీవితాలు బాగు. కాబట్టి కనుసైలు, ఏలుగుర్తులు, ఇంకేంటి ఇవన్నీ కూడా హేయమంట దేవునికి సామెతల్లో ఉంది. కాబట్టి ఇవి కూడా మనం చేయకూడదు, జాగ్రత్తగా. ఓకే, మంచిది. కీర్తనలు 119 4వ వచనాలు చదవండి. 4వ వచనం 5వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కైకొనవలెనని. నీ ఆజ్ఞను జాగ్రత్తగా, ఏది జాగ్రత్తగా చూసుకోవాలి? ఆట మీద పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, పుట్టిని పంపించేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త. ఆ సూట్కేసు జాగ్రత్త, ఆ బీరు జాగ్రత్త, ఆ బంగారం జాగ్రత్త, జాగ్రత్తగా కూర్చో అంటారు. కానీ ఏది జాగ్రత్త? ఏది జాగ్రత్త ఉంటే ఈ భూమి మీద మనం జాగ్రత్తగా బతకవచ్చు.
ఏది జాగ్రత్తగా చూసుకోవాలి? చదవండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నీ కట్టడలను గైకొన్నట్లును నా ప్రవర్తన స్థిరపడి ఉండిన నా ప్రవర్తన స్థిరపడి ఉన్నాయి కదా. ఈ రోజు యవనస్తులు స్థిరంగా ఉండరు. మందిరంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, బజార్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. స్థిరత్వం లేదు. నా ప్రవర్తన స్థిరపడి కదా ఎంత మేలు. ఇలా ప్రార్థన చేయాలి మనం. డాడీ, నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుందో అని ప్రార్థన చేయాలి. ఒకటి వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనే అదే 8వ వచనంలో చూసినట్లయితే 8-9 వచనాలలో నీ కట్టడలను నేను గైకొందును, నీ కట్టడలు నేను గైకొందును అని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేసుకోమను? నీ కట్టడలు నేను గైకుంటాను అని ప్రార్థన చేయాలి. ప్రార్థన రాకపోతే ఎలాంటి ప్రార్థన? నా ప్రవర్తన స్థిరపడిన ఎలా ఎంత మేలు. స్థిరంగా నాకు స్థిర బుద్ధిని తెచ్చేయండి. అస్థిరత్వం నాకొద్దు. మిర్చల మేఘం మీద దారి తప్పిన చుక్క వలె ఉండకూడదు. యవనస్తులు తప్పక తొట్టులుతారనే మాట ఉంటే అది నా జీవితంలో ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. అమ్మా చదవండి. నన్ను బొత్తిగా విడనాడకు, నన్ను బొత్తిగా విడనాడుకు దేవా తండ్రి అని ప్రార్థన చేసుకో. యవనస్తులు దేని చేత తమ యవనస్తులు దేని చేత ఇటు నడక శుద్ధి చేయాలంటే, శుద్ధీకరింపబడాలంటే, పవిత్రపరచబడాలంటే, నూతనపరచబడాలంటే, పరిశుద్ధ జీవితం మీకు కావాలంటే హాస్టల్కి వెళ్తే వస్తానా? కాలేజీలకు వెళ్తే వస్తానా? పుస్తకాలు చదివితే వస్తానా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితే నడక శుద్ధి చేయబడుతుంది. అందుకని దుష్టులు ఆలోచన చొప్పున నడవక అక్కడికి వెళ్ళకండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఉంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున మొదటి చెప్పండి. మొదటి పాయింట్ ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. రెండవది పాపుల మార్గమందు మనం అక్కడే నిలిచిపోతున్నాం. అందుకని పాపులుగానే వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధులు ఉండలేకపోతున్నాం. లోక స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాం. పాపుల మార్గమందు నేను నిలబడుతున్నాం. అపహాస్యములు కూర్చున్న చోటన కనుసైపు చేయవాడట ఏది? కాబట్టి వేరు గుర్తులు, కనుసైలు ఇలా చేసే వాళ్ళంట వెదు పుట్టించేవారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా నీ వాక్యమును బట్టి మళ్ళా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మళ్ళా ఏమంటున్నాడు? జాగ్రత్త. మళ్ళా జాగ్రత్త చెప్తున్న దేవుడు. అన్నిటికంటే నీ హృదయంలో ఏం చేయాలి? జాగ్రత్తగా పెట్టుకోండి, భద్రపరచుకో. ఎందుకంటే ఏం బయలుదేరుతాయి? జీవదారులు దేవుని వాక్యం బయలుదేరుతుంది. కాబట్టి అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రం చేసుకో, జాగ్రత్త చూసుకో. అన్ని చూసుకుంటున్నావులే, జాగ్రత్త. నీ ప్రవర్తన ఎక్కడ పోతుంది? నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ హృదయం ఎలా పోతుంది? ఏం ఆలోచన చేస్తున్నావు? యెహోవా నాకు తలంపు పుట్టక మునిపే నీవు దాని పూర్తి తెలుసుకున్నావు. నా నోటికి మాట రాకమునిపే నీకు అది తెలుసు అన్నాడు. మన చర్యలన్నీ కూడా, మన నడక పడక అంతా ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, నువ్వు కాలేజీ దగ్గర ఎలా ఉన్నావో, స్కూల్లో దగ్గర ఎలా ఉన్నావు, నీ స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావు సెల్ ఫోన్ లో, అన్ని చూస్తున్నాడు దేవుడు. యవనస్తులు దేని చేత తమను శుద్ధి చేసుకుంటున్నారు? నీ వాక్యము. దాన్ని జాగ్రత్తగా మనం అంతా కూడా కోట్ల సంవత్సరాల జీవితం ఉంది. మనం బంగారు భవిష్యత్తు ఉంది. ఆడిని గొప్పగా మనుషులు ఎడబాటు లేని లోకం, బంగారు భవనం ఉంది. ఆ పరలోక రాజ్యం నుంచి మనం ఎలాగైనా నరకానికి తీసుకెళ్ళాలి. దుష్టుడు ఉన్నాడు, అపవాది. ఇంకా ఎవడైనా లోకమును ప్రేమించిన వాడు దేవునికి శత్రువు అంటాడు. లోకంలో ఉన్నవాడు ప్రేమింపము. లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవము, శరీర కోరికలు, అబద్ధాలు ఆడడం, మాటించి మాట తప్పడం, బూతులు ఆడడం, ఇవి పరిశుద్ధులకు తగవు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాయి కానీ అపవిత్రులుగా, జారులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా ఉండడానికి పిలువబడలేదు అని దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి అలాగే 18 వచ్చారు 19వ అధ్యాయంలో ఉందాం.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను ఏంటంట? చూసినట్లు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన దేవుడు జాగ్రత్తగా ఉంది. ఏం చూడాలి? ఆశ్చర్యమైన సంగతులు. దేవుడు ఈ మహాకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, ఈ అడవులు, ఎడారులు, కొండలు, ఈ సమస్తమును కలిగించాడు కదా. ఈ ఆయన ఆశ్చర్య కార్యాలని చదువు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. అది ఆయన ఆశ్చర్య కార్యాలు. అసలు వింతగా విచిత్రంగా మనల్ని దేవుడు సృష్టించాడు. కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా కనపడుతుంది, కళ్ళు మూసుకుంటే అంతా చీకటి, ఏమీ కనపడదు. మాట్లాడితేనేమో ఏ మాటకి ఆ మాట వచ్చేస్తుంది, ఏ మాటకి ఆ మాట అర్థం వస్తుంది. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. ఎప్పుడైనా వీటిని గురించి మనం ఆలోచన చేస్తున్నామా? దేవుడు మనకి ఆశలు పెట్టాడు, ఆశయాలు పెట్టాడు, కోరికలు పెట్టాడు. వాటిని దేవుడే తెలుస్తాడు. నీకు ఏది కావాలో ఎంత కూడా సమకూర్చాడు. దేవుడు అన్నాడు కదా, యవనస్తులను ఉద్దేశించి ఆదాము ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండడము, సృష్టించినప్పుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, వానికి సాటైన సహాయము దేవుడే నిర్ణయం చేస్తాడు. అప్పటిదాకా మీరు వెయిటింగ్ చేయాలి. ఎందుకంటే ఆదాము తొందరపడలేదు కదా, నిద్రపోయాడు. అంటే ఆ వయసు వచ్చిన తర్వాత దేవుడే సెలక్షన్ చేశాడు. అది యవనస్తులు ఉండాల్సిన పరిస్థితి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు. నా కన్ను తెరవండి ప్రభా. కన్ను పరులకు పోయినాయి. ఎప్పుడు లోక సంబంధమైన ఆశలే. దేవుడు వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉందా? చదివారా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఒక్కసారి పూర్తిగా చదివిన చెప్పండి. చూద్దాం. అవసరం చదివారా? ఏ సైడ్ అందిస్తాం? నాకు ఇవి వెళ్ళగే, నా మనసు అంతదే, మీకోసం ప్రాణంగా అడుగుతా. బైబిల్ మాత్రం చదువు. ప్రాణం పెట్టేవాళ్ళు మరి బైబిల్ చదువు అర్థం కావాలి. ఈ రోజు నుంచి చదవండి. మీరు ఎంత అసలు యెహోవా ఉత్తముడని రుచి చూసి టేస్ట్ చేయాలా? అసలు వాక్యాన్ని విడిచిపెట్టరుగా. అధ్యాయాలు గ్రంథాలు చదివేస్తారు. గ్రంథాలు 3 సంవత్సరాలలో ఇంచుమించు 17 తూర్లు అయిపోతాను. నాకు బైబిల్ దగ్గర రాదు. ఇప్పటికి కేవలం ఆడియో బైబిల్ ఉంటే అంతే. నమ్ముతారా? దేవుడు కృప. తర్వాత నెక్స్ట్ 34 వచ్చిన నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు దేని పెడతాను అనుసరిస్తున్నాము. సహోదరుడు సహోదరి, యవనస్తులారా మీరు భగవంతులు దుష్టుని జయించి ఉన్నారని యెహోవా పత్రిక యోహాను చెప్తున్నాడు. యవనస్తులు, ఎందుకంటే మీరు మీ అందరూ ఏం తెలుస్తుంది? వాక్యము నిలుస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఈ వయసులో చక్కగా వాక్యం అంతా మనసులో పెట్టుకోవచ్చు, మనసులో పెట్టుకోవచ్చు. వయసు అయిపోయిన తర్వాత, బలవంతం అయిపోయిన తర్వాత జ్ఞాపకశక్తి ఉండదు. ఈ వయసులో చక్కగా మన బ్రెయిన్ ఎంత పడుతుందో తెలుసా? మీ దగ్గర సెల్ ఫోన్లో ఉంటే 5 GB, ఇంకా ఎంత ఉంటుంది? జీబీ ఎంతవరకు ఉంది? జీబీ. మన బ్రెయిన్ అంతా 1,00,000 GB పడుతుందంట. ఎంత చెప్పండి? 1,00,000 GB అంటే ఎంతైనా దీంట్లో చెత్త అంతా ఉంది. మనలో ఏముంది చెప్పండి? చెత్త. మీ చీటికి మాటకి అనడమే, చీటికి మాటకి భాషలు ఉండడమే. దేనికోసం? అవి కొని పెట్టలేదు, ఇవి కొని పెట్టలేదు, తల్లిదండ్రుల మీద ఇబ్బంది పెట్టడం, బట్టల కోసం, బంగారం కోసం, ఎండి కోసం, లేదా దేనికోసం, ఇంట్లో దేనికోసం. ఎప్పుడైనా దేవుని వాక్యం కోసం సమయాన్ని వెచ్చించి ఆ వాక్యాన్ని చదివే ఆ యొక్క పరిస్థితి ఉందా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దాని దివారాత్రులు ఎక్కడ ధ్యానిస్తున్నాము? ఎక్కడున్నాము మనము? చూసేది ధ్యానం చేస్తారు. దివారాత్రులు ఎవరు ధ్యానం చేస్తారు? యేసయ్యకి ఇష్టపడే వారు మాత్రమే ధ్యానం చేస్తారు. చూద్దాం ఈ రోజు నుంచి మేము ఏ తీర్మానం తీసుకుంటారో, ఎలా చదువుతారో చూద్దాం. మేము అడుగుతాం వచ్చినప్పుడు మీ సేవకుని.
ఒకవేళ ఒక అధ్యాయం చదివారు, రెండు అధ్యాయాలు, 4 అధ్యాయాలు చదవండి. ఎంత చదివితే, ఎంత వాక్యాన్ని చదువుతుంటే అంత జ్ఞానం మనకు అందుతుంది. మన పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవుడు వాక్యం మనకు ఆధారం. 11 వచనంలో అంటాడు, అదే కీర్తనలో చదవాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండదమ్మా. 11 వచనంలో అంటాడు, 19:11లో, నేను ఎదుట పాపం చేయకూడదు, నీ వాక్యము నా హృదయంలో, నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. నీ వాక్యము వెల్లడి కాగానే వెలుగు కలుగును, అది తెలియని వారికి అది తిరిగి లేని వారికి. తెలివి కలుగును. మీ తల్లిదండ్రులు ఎవరన్నా ఎప్పుడైనా అంటా ఉంటారు, ఏమంటారంటే దీనికి పెరిగాడు కానీ ఉపాయం లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, ఎట్లా బతుకుతారు, ఎట్లా ఇది పాప, ఇది కూడా తెలియదు, ఒక పని కూడా సరిగా చేయదు అంటా ఉంటారు కదా. మరి తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాయందు భయభక్తి లేకుండా జ్ఞానము, వివేచనకు, తెలివికి మూలం. భయభక్తులు ఉన్నా, భయభక్తులు కలిగి ఉంటే ఆ సీరియల్ ఎందుకు చూస్తారు, ఆ సినిమాలు ఎందుకు చూస్తారు, ఆ బూతులు ఎందుకు మాట్లాడతారు, అది అర్థమైన మాట్లాడింది కొత్త ఆలోచన చూస్తూ ఉంటారు. చూస్తారా? నిజంగా ఏ సైడ్ ఇష్టం అంటే చదవాలి, ముగిద్దాం 5 నిమిషాలు. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము. నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాన్ని ఇలా ప్రార్థన చేసుకోండి, నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధి దయచేయము తండ్రి అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన రాగాలు అలాగే ప్రార్థన చేసుకోవచ్చు. దాని తర్వాత 36-37 వచనం 36-37 లోకము తట్టు కాక, అమ్మా, లోకము తట్టు కాక, లోకముల తట్టు కాక, నీ శాసనముల తట్టు నా హృదయం నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంది నా మనసు. ఎక్కడ పెట్టావు మా నీ మనసు, ఎక్కడ పెట్టావు నువ్వు ధ్యాస అంటా ఉంటారు. నా మనసు ఇప్పుడు సరిగ్గా లేదు, నా మనసు నా మాట, నువ్వు దేవుని మాట కంటే నీ మనసుని మాట ఉంటుంది. దేవుని కంట్రోల్లోకి రా. నీ ప్రవర్తన కాకపోయినా ఆయన అధికారానికి ఒప్పుకుంటారా? అతిక్రమములు దాచువారు వరదిల్లు, వాటిని ఒప్పుకొని ఒప్పుకుంటాం విడిచిపెట్టాం, ఒప్పుకుంటాం విడిచిపెట్టాం, ఒప్పుకుంటాం విడిచిపెట్టాం. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు కావాలి. ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎక్కువ, వినేవాళ్ళు ఎక్కువ, చదివేవాళ్ళు ఎక్కువ, పాడేవాళ్ళు ఎక్కువ, ప్రార్థించేవాళ్ళు ఎక్కువ, ఆ ప్రకారం బ్రతికేవాళ్ళు తక్కువ. మరి తక్కువ వారిలోకి వస్తారా, ఎక్కువ వారిలోకి? లోకం ఎలా ఉంది? విశాలంగా విరుకు మార్గంలో వారు, కొందరు విశాల మార్గంలో వారు, అనేకులు అంటారు, లెక్కే లేదు అందులో పోయేవాళ్ళు. కాబట్టి పాపం చేసేవారి పాతాలు ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. దుష్టులను, దేవుని మనుషులు అందరూ పాతాళానికి దిగిపోతారు. అమ్మ 28 వచ్చింది దగ్గర, ఇప్పుడు 36 వచ్చింది దగ్గర కదా, 36 వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. ఏమంట? వ్యర్థమైన వాటిని చూడకుండా. డాడీ యేసు ప్రభువాన్ని చెల్లించండి, వ్యర్థమైన వాటిని చూస్తాను, నా కళ్ళు త్రిప్పివేయి అని చెప్పి ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని చూస్తున్నాం. అందుకే దావీదు ఎప్పుడో చెప్పాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము. దేని పడితే అది వింటుంది చెవు, దేని పడితే చూస్తుంది. అదుపు వద్దు లేకుండా తయారు చేస్తాం ఈ కళ్ళని, అదుపు వద్దు లేకుండా చెవులని, అదుపు వద్దు లేకుండా మాటలని, ఏది పడితే చిన్న పెద్ద తేడా లేకుండా. ఒక సేవకుడని గౌరవం లేకుండా, విలువలో కోల్పోయి, కట్టుబాట్లు కోల్పోయి, పద్ధతి రీజన్ అనేది తెలియకుండా యవన కాలంలో ఎటుబడితే కొడుకుతున్నారు. పడువా పాపానికి 3 స్టెప్పులు ఉంటాయి. మొట్టమొదటిగా ఆదాములు గమనించండి. అవ్వగారు ఏం చేసింది చెప్పండి? చూసింది, తర్వాత చెట్టు దగ్గరికి
చేరింది, తర్వాత చేసింది. సంసోను తెలియాలి, చూశాడు, చేరాడు, చేశాడు. చూసేటప్పుడు ఆగితే బాగుండేమో. ఎంత శిక్ష, ఎంత శిక్ష! దేవుడు క్షమిస్తాడు, వాస్తవమే, ఎంత పాపం క్షమిస్తాడు. కానీ తన పాపం నిమిత్తమే పరిహారం పొందిన వాడే తండ్రి. అతిక్రమం దాచున్నారు వర్ధిల్లాలంటే కదా, నేను బాగుండాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు, మంచి కీర్తి తీసుకొని రావాలంటే ప్రతిరోజు వాక్య ధ్యానం పెట్టుకోండి, వాక్య పట్టణాన్ని చదవండి. 28 వచ్చి తిరిగారమ్మా, 28 వచ్చి చూడండి ఒకసారి. 28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. వ్యసనములతో నా ప్రాణం నీరైపోయాను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. ఎవరు ప్రార్థన చేయాలి? నీ వాక్యం చేత నన్ను స్థిరపరచండి. నాకు స్థిరత్వం లేదు, నా ప్రవర్తన స్థిరంగా లేదు అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు యవనస్తులు గుడికి వచ్చిన వాళ్ళు, ఈ రోజు వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చే మరి యవనస్తులు గుడికి వస్తారు కదా, నెక్స్ట్ వారంలో 10 మంది కష్టాలు వస్తారు. మీరు ఒక్కొక్కరు పట్టుకుంటారని చర్చ వెళ్ళిపోతుంది. మీరే స్తంభాలుగా ఉండాలి. ఆడపిల్లలంట దేవుని వాక్యం చెప్పిన కీర్తన గ్రంథంలో నగరములు చెక్కబడిన మూల స్తంభాలు అంటే స్తంభముల వలె ఉన్నారు. ఉన్నారా? స్తంభం అంటే ఈ పిల్లలు ఉంటే బిల్డింగ్ నిలబడుతుంది. సమాజం కట్టబడాలంటే, సంఘం కట్టబడాలంటే యవనస్తులే. కాబట్టి మీ యవన సమాజం ఎట్లా పోతా ఉంది, ఎటువైపు పరిగెడుతూ ఉన్నారు? సరదాపురం గ్రామంలోన, ఈ గ్రామంలోన ఎంత మంచి విశ్వాసం ఉండాలి, ఎంత మంచిగా ఈ కొద్ది కాలంలోనే సేవకుల మాట విని, సేవకుల మాట విని ఎంత నూతనపరచబడ్డారు, ఎంత పవిత్రపరచబడ్డారు, ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళలా ఉండాలని చెప్పి 10 మంది మన దగ్గరకు వచ్చేటట్టుగా మన దగ్గర చాలా ఉన్నాయి. సమయం దగ్గరతో క్లోజ్ చేస్తున్నాను, వినండి. కొన్ని 1-2 సంగతులు చెప్పి అనిపిస్తాను. యవనస్తుడు చర్చికి వస్తూ ఉన్నాడంట. చర్చికి వస్తూ ఉంటే చర్చికి వచ్చే ఒక అమ్మాయి పట్టుకొని యవనస్తురాలు ఆ అగస్టిన్ సినిమా వెళ్దాం రాలేదంట. అగస్టిన్ అన్నాడట, నీతో సినిమాకి వచ్చి అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు ప్రార్థన చేసి అగస్టిన్ అన్నాడు. అలా చెప్పాలి లోకంతో. నీతో సినిమాకి వచ్చి అగస్టిన్ చనిపోయాడు, ఇప్పుడు ప్రార్థన చేసి నేను చర్చికి వెళ్తున్నా, నీతో నేను రాలేను. నో, ఈ మూర్ఖతరం వారికి వేరే రక్షణ ఉండాలి. కొన్ని రోజులే పవిత్రంగా జీవించాలి. జీవ కిరీటం, మహిమ కిరీటం, వారవార కిరీటం, కిరీటాల కోసమే, బహుమతుల కోసమే కదా లోకం ఆట పోటీలు పెట్టుకుంటున్నారు. క్రికెట్ ఆడడం, కబడ్డీ ఆడడం, ఎన్నో ఆట పోటీలు, వాటిని చూసి మురిచిపోతున్నారు. ఆ బహుమతుల్లో ఏది ఉండదు, అవంతా చిరిచిపోతాయి, తుప్పు కట్టిపోతాయి. వాడవారని కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, అతిశయ కిరీటం ఆత్మను సంపాదిస్తే. మరి దయచేసి మార్చుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మన వాక్యాన్ని ప్రకారంగా మనం బ్రతుకుతూ మన జీవితాలు బాగు చేసుకుందాం. అప్పుడే ప్రభావం మనందరూ కూడా బాగుండాలని, మనందరూ కూడా నీతిగా, న్యాయంగా, నమ్మకంగా, పరిశుద్ధులుగా ఉంది ఆయన రాజ్యంలో చేరాలని, తనలో లోకంలో వచ్చి దేవలోకంలో వచ్చి దేవుడే ఉండాలి. మానవ రూపాన్ని దాచుకుని తను తగ్గించుకొని వ్యక్తులుగా చేసుకొని, మనోటి దేహాన్ని ధరించుకొని వ్యక్తులుగా చేసుకొని మనుషుల పూర్తిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. పుట్టకలేనివాడు, చావలేనివాడు, మనం రక్త మాంసాలు ధరించుకున్నందుకు తాను రక్త మాంసంలో సహోదరుడు ఒకటి వంటి వాడు కావాల్సి వచ్చి ఎంత ప్రేమ, ఎంత త్యాగం. ఆయన సుఖం వారు మనందరి దోషం బట్టి, పాపం బట్టి నలకొట్టు పట్టాడు. పాపము లేని ఆయన మన పాపాలు తీసుకోండి. పాపముగా చేయబడ్డాడు. శాపిగ్రహాన్ని ఆయన ఉంది మన వ్యక్తి మన కోసం. నిండు యవన కాలంలో 33 సంవత్సరాల జీవితంలో తన తనునే బలిగా అర్పించాడు. తన చేతుల్లో మీరు, తన తలపై ఒకటి, తన పాదంలో మీరు, పక్కలో బలి, రక్తమంతా కాచి మన కోసం ఆయన తాను సమాధిని చేయించాడు. మనం లోకంలోకి వెళ్ళిపోకూడదని, నరకాలంలోకి వెళ్ళకూడదని యేసు ప్రభువు మన కోసం త్యాగం చేశాడు. ప్రాణం పెట్టు స్నేహితుల కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు మంచి కాపరి తన గొర్రెల కొరకే ప్రాణము. మరి మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మీరేం పెడతారు దేవుని కోసం? ఎవరు ఏం పెడతారు?
ప్రాణం పెట్టాడు. మీరేం చేస్తారు? ప్రాణం పెడతారా? ప్రాణం తీస్తారు. అనేకులు ప్రాణాలు తీసేవారుగా ఉంటారా, లేదా ప్రాణాలు పోసేవారుగా ఉంటారా? యేసుప్రభువు మదర్ తెరిసా లాగా, ఒక విలియం కేరీ లాగా, ఒక మార్టిన్ లూథర్ లాగా, ఒక భక్సింగ్ గారు లాగా, సాధు సుదర్శన్ లాగా, ఒక పరిశుద్ధుల వల్ల మనం అందరూ కూడా ఎందుకు ఉండకూడదు? ఎందుకు మారకూడదు? ఎందుకు తీర్మానాలు తీసుకోకూడదు? ఎందుకు రక్షణ పొందకూడదు? ఎందుకు బాప్తిసాలు తీసుకోకూడదు? ఎందుకు ఈ లోకంలో ఇంకా నవ్వులాట, గేలిలాట? ఒక మాట చూపిస్తాను మీకు, నేను ముగిస్తాను. ఒక్క మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. ఈ తరం వారు చెప్పాడు దేవుడు, తరాలని గుర్తు చేశాడు. ఈ తరం వారు వ్యభిచారం తరం వారు సూచక క్రియ కోరుతున్నారు. మరొక తరాన్ని అన్నాడు విశ్వాసం లేని తరం వారు అన్నాడు. మరొక తరాన్ని అన్నాడు అంటున్నాడు. ఈ తరము వారిని దేనితో పోల్చు? సంత వీధులలో కూర్చొని మీకు పిల్లల గ్రోవి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితివి కానీ మీరు రొమ్ము రైతిరని తమ చెల్లికాండ్రుతో చెప్పి పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలా పిలుపులాటలాడే పిల్లకాయలు ఉన్నారండి తరంలో. మీరు చిన్నప్పుడు దివండలాట, ఇంకేంటి గాజం పాట, ఇంకంటే పిన్నిస్ ఆట కదా. పిలుపులాటలాడి పిల్లకాయలంట ఈ తరం వారు అంటున్నాడు. అలా ఉండకూడదు. పిల్లవాణి వల్ల ఉన్నప్పుడు పిల్ల శాస్త్రం చేశాను. ఇప్పుడు పెద్దవాణి వల్ల ఉన్నాడు. పెద్దోళ్ళ అలా ఇంకా చిన్న పిల్లలా, ఇంకా చిన్న పిల్లోడా, ఇంకా పిల్ల శాస్త్రం పిల్లలు అంటే చేస్తారు రండి. ఇక 10 ఏళ్ళు దాటాక 12 ఏళ్ళు 13 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాక ఎట్లా ఉండాలి? జాగ్రత్త ఉండాలి. కాబట్టి దయచేసి దేవుని వాక్యం చదువుకుంది, అలాగే ఆ రీతిగా ప్రార్థన చేసుకుంది. చాలా తమకు చాలా విషయాలు ఉన్నాయి. 119లోనే చాలా ఉన్నాయి. సుదీర్ఘమైన ప్రయాణం చేయొచ్చు వాక్యం చెప్పుకోవాలంటే. ఇప్పుడుతో ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. దేవుని ఆహ్వానించిన దేవునికి తీర్మానాలు తీసుకోండి, బాప్తిసాలు సిద్ధపడండి. దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుడి తరపున వినికుల్లో దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. దేవుడి ఆశలకి ఈ సమయాన్ని అర్పించుకుంటే పిలవగానే అందరూ వచ్చేసి వాక్యం శ్రద్ధగా ఉన్నారు. మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా సహవాసంగా కూడుకొని ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని ప్రభు ప్రేమలో నడిచబడు, ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ప్రభు చిత్తంలో నడుచుకోవడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటంటే నా ఆజ్ఞలు నీ ఆజ్ఞలు గైకొనవాలని ఎంతో కోరుకుంటున్నావు. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను గైకొనాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం ఆయన పిల్లలు, ఆయన తండ్రి, ఆయన ఆజ్ఞలు గైకొనాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. దేని కోరిక ఎంతమంది నెరవేరుస్తారు? తల్లిదండ్రులు మాట వినేవాళ్ళు, తల్లిదండ్రులు మాటే వినే పిల్లలంటే తల్లిదండ్రులకి చాలా ఇష్టం. నేను దేవుని మాట వింటే దేవుడికి మనం చాలా ఇష్టం. మనం ఇష్టమైన పిల్లలుగా ఉన్నామా, ఇష్టం లేని పిల్లలుగా మనం ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అదే దావీదు అంటాడు కదా చక్కని మాట, ఆహా నీ కట్టడలు గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు, ఎంతో మేలు. నా ప్రవర్తన స్థిరపడ. ఆహా నీ కట్టడలు, ఆహా అనే మాట వచ్చింది అక్కడ. ఏంటి అది? ఎంతో ఉత్సాహకరమైనది, ఎంతో సంతోషాన్ని ఇచ్చేది, ఎంతో గంభీరమైనది. ఆహా నీ కట్టడలు గైకొన్నట్లు, నీ శాసనాలు గైకొన్నట్లు, నీ మాటలు వినేటట్లు, నీ ఆకులు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. మన ప్రవర్తన స్థిరపడితే దేనికి? దేవుని మాట వినడానికి. కొద్దిసేపు విని కొద్దిసేపు పక్కన పెట్టేసి ఒకరోజు దేవుని వెంబడించి ఇంకోసారి సాతాను వెంబడించి, ఒకసారి దేవుని లోబడి, ఒకసారి సాతాను లోబడి, ఒకసారి ప్రేమించి, ఒకసారి దేశం చెప్పి, ఒకసారి మంచిగా ప్రవర్తించి, ఇంకొకసారి చెడ్డగా ప్రవర్తించడం అది మనకు మేలు కాదు.
నీ కట్టులు లేకున్నట్టు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు పాటించడానికి మన ప్రవర్తన స్థిరపడితే, స్థిరంగా దేవుని మాటలు మనం కైకుంటే మనకేమంట మేలు, సంతోషం, సమాధానం. దేవుని మాట ఎవరైతే వినరో వారికి నెమ్మది లేదు. దేవునితో సహవాసం చేయవారు ఎంతో నెమ్మది. నీ ధర్మశాస్త్రం గైకొనట అది ఎంతో నెమ్మది. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఎంత మేలు మనకి. మనం దేవుని మాట వింటున్నామా? మన ప్రవర్తన స్థిరపడిందా? దేవుని మాట వినడానికి మనము ఒక బలమైన తీర్మానం తీసుకున్నామా? ప్రవర్తన స్థిరపడితే మనకు మేలు. స్థిరమైన మనసుతో దేవుని మాటను పాటించడం మనకు మేలు, లేకపోతే మనకు కీడే. ఎంత మేలు దేవుని మాట వింటే మనకు ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు నా మార్గం అనుసరించేలా మీకు ఎంత లేదు. లేదండి, నీవు నేను దేవుని మాట వింటే ఎంతో మేలు పొందుకుంటాం. ఆరోగ్యాన్ని పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం, ఆయుష్యం పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని మాట లేకపోతే ఎన్నో కీడులు, అపాయాలు, కష్టాలు, నష్టాలు, వేదనలు, శాపాలు, అది వర్ణింపలేనంతగా అనేకమైన అపాయాలను పొందుకుంటాం. మేలు పొందుకోవడానికి మనం దేవుని మాటలు వినాలి. మేలు పొందుకోవడానికి మన దేవునికి లోబడి ఉండాలి. అట్టి మాటలు దైవ సేవకులు ఇద్దరు, ఆయన తమ్ముడు, సొంత మా చిన్నమ్మ కొడుకు, మా అమ్మ బ్రదర్, అమ్మ అక్కడికి వెళ్ళాడు. మా సొంత తమ్ముడు, ఈయన కూడా మాకు అన్న అవుతాడు. దేవుని సేవలో వారు బలంగా ఆయన చోట్ల స్వార్థ ప్రకటనలో కానీ ఆ సంఘాల్లో దేవుని వాక్యం చక్కగా వివరిస్తూ ఉన్నారు. భారత్లో దేవుని సేవ చేస్తున్నారు. వారితో ప్రార్థన చేయండి, వాళ్ళతో ప్రార్థన చేయండి. ఇంకా అనేక రీతిలుగా దేవుని వాక్యం ప్రకటించడాలన్నా, సంఘాన్ని కట్టులాగా, దేవుని వాటి చాటులాగా అనేక ఆత్మలను సంపాదించే ఆ యొక్క సేవకులుగా, దైవజనులుగా ఈ యొక్క లోకంలో దేవుడు వారు వాడుకులాగా ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాను. మరొకసారి మమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు దేవుని ప్రేమించే వాళ్ళని, దేవుని వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. లేకపోతే మీరు రాదు. మీరు వచ్చారంటే మీరు దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని విలువ ఇచ్చేవాళ్ళు, దేవుని సంతోషపెట్టేవాళ్ళు కనుక మీరు దేవుని మధ్యకి వచ్చారు, దేవుని మాట విన్నారు, మీరు దేవునికి విలువ ఇచ్చారు. మీరందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మీరు ఇంకా ప్రభువులో స్థిరపడి, ప్రభువులో ఎదుగుతూ, ఆత్మీయతలో ఎదుగుతూ సంఘానికి, సమాజానికి, లోకానికి మాదిరిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అలా నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాత్మకు చారిత్రకంగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులను ప్రభా బాలరాజు యెహోషువ గారు మీరు ప్రభా మరుగు చేసి మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఆయన నీ ఉపదేశాన్ని, నీ యొక్క శాసనాన్ని, నీ యొక్క ప్రభా నీ బంధనలను, నీ యొక్క కట్టడలను, ప్రభా నీ యొక్క బోధనలు ఆయన మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవోక్తులు జన్మ కట్టులు తిరుగుదలకు వాక్యం చెల్లిస్తుంది. ప్రభా మేము బాగుపడడానికి, మేము చక్కగా ప్రవర్తించడానికి, మేము నీతిగా బ్రతకడానికి, మా హృదయాలు శుద్ధి చేసుకోవడానికి, మమ్మల్ని ప్రభా సరి చేసుకోవడానికి, మేము చక్కైన మార్గంలో నడవడానికి, బుద్ధిమంతులుగా నీతిని అనుసరించేవారుగా నైనా మేము జీవించడానికి మీ యొక్క ఉపదేశం, మీ యొక్క ప్రభా శాసనాలు మేము వందనాలు కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈ దాసులో చెప్పిన ప్రతి మాట ప్రభా విన్న ఎవడో హృదయాల్లో వెలుపు చేయగలుగుతున్నాం. ఎటు మాత్రం కాక దాని ప్రకారం చూపండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎవరి కాలంలో నీ కాడి వైపు నడుపుకి మేలని నీ వాక్యం చెల్లిస్తుంది. ప్రభా కలిసినట్టు నాయన బాల్య దినులను నేను సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవడానికి వాక్యం చెల్లిస్తుంది కదా. బాల్య దినులని ప్రభా చిన్నతనంలోనే
నిన్ను ప్రేమించేవారుగా, నీ ఆత్మకథను అనుసరించేవారుగా, తద్వారా నీ దీవెన ఆశీర్వాదాలు, నీవు చేసే సంతోష సమాధానాలు, ప్రభువాన్ని అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము పొందుకొని శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువా మేము ఈ లోకంలో బ్రతకగా జీవించడానికి ప్రభావ మమ్మల్ని ఆయుధపరచమని వేడుకొచ్చున్నాను. అనేక ఆత్మల లోకంలో ప్రభావ నశించిపోతలేదా నాయన, నీ రాగా ప్రభు త్వరగా ఉండగా మేమందరం నీ యొక్క రక్షణ సువార్తను, నీ వార్తను చాటి అనేక రాజ్యాన్ని కట్టడానికి మమ్మల్ని వేడుకొని వేడుకొచ్చున్నాను. నీ సన్నిధి కాత్మ మీద ప్రభావ ప్రకాశింపజేయండి. మీకు స్తోత్రం చేస్తున్నాను. నేను దాసుని ఇంకా బలుగా అనేక ఆత్మల రక్షణార్థమై అనేక చీకటి వెలుగులను నడిపించే సాధనాలుగా నీ పనిముట్లుగా నీ ఆత్మ చేత ప్రభు నింపి బలపరిచి నేను వాడుకోవడం వెళ్ళిపోతున్నాను. నీ స్తోత్రం ప్రభు ఎవరి బిడ్డను దాని పేరు మీరు జ్ఞాపకం చేసుకొని సరిచేయండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రభు నీ ఆత్మలో ఉన్నట్లు ప్రభుత్వ కట్టలు లేకున్నట్లు వారిని అనుసరించి స్థిరపరచండి. వారి జీవితాల్లో నేను క్షేమం, సంతోషం, ఆరోగ్యం, బలం, ప్రభావ, జ్ఞానం నీ బిడ్డకు దయచేసి బలపరచండి, స్థిరపరచండి. ఇంతవరకు మాతో ఉండి ఇవాళ దేవుడిగా మాతో ఉండి మానవుడి ప్రభావ పాటల్లో వారి ధ్యానంలో ఈ సేవకుల ద్వారా మాట్లాడి ఎన్నో విలువైన స్వచ్ఛమైన ప్రభావ శ్రేష్టమైన ప్రభావ మాటలు మీరు మాకు వినిపించినందుకు నీకు ఎక్కడే వందనాలు పెద్దలు స్తోత్రములు చెల్లిస్తూ వినియోగించిన హృదయంలో వినియ మనస్కులై ప్రభు సన్నిధిలో ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగిపోతున్నాను. ఆశీర్వాదం తీసుకున్నాం. మన భక్త ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం సరిది సమాధానం కూడొచ్చిన నాకు సకల పరిశుద్ధులకు ఎవరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నడిపించుగాక.